ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అంతకుముందు ఇక్కడ దాకా పోదామని చూసినాం. ఇక్కడ మామిడి తోట ఉంది. సో అంతకుముందు అప్పట్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు పోయినాం, కానీ ఇప్పుడు పోవడానికి అది ఒడ్లు ఉన్నాయి. అది పోవడానికి కొంచెం భయంగా ఉంది. నాతో వచ్చిన శ్రావణ్ నన్ను భయపెట్టిండు. అది నేను కొంచెం అడిగేయంగానే ఏదో ట్రై చేద్దాం తీయను పోయినా. పోయిలాప ఏం చేసిండు, ఏదో కదులుతుంది పాముగా వచ్చాడు. ఇవి ఏమో తేడా ఉంది కదా, అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే పాములు ఉంటాయి, మెత్తగా ఉంది, ప్లస్ అది కొంచెం గట్టి ఏం లేదు, వారి పెట్టి వేసారు కదా. సో మళ్ళీ అనవసరంగా ఎందుకు పడ్డాం అనుకో, ఫోన్ వేదాలు పడుతుంది ఎందుకు అని, రిస్క్ ఎందుకని వస్తున్నాం. మళ్ళీ ఎటు పోయలేదు. లైట్ అనేది మొత్తం డౌన్ అయిపోతుంది, కానీ పంట పొలాలు అయితే సూపర్ ఉన్నాయి. అందుకే లాస్ట్ టైం వచ్చినప్పుడు, మొన్న నేను ఇండియా వచ్చినప్పుడు నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చినాం, వీడియో తీసినాం. అప్పుడు వరి నాటలేదు వేయలేరు, అప్పుడు రెడీ చేస్తారు. బట్ ఈసారి వేసి ఇటు మళ్ళీ ఒకసారి చూసేద్దాం వీడియో తీద్దామంటే ఆల్రెడీ తీసినాం కదా, మళ్ళీ ఎందుకు అట్లా అని అన్నట్టు. సరే అంతకుముందు వచ్చినాం కానీ నాట్లు వేయలేరు కదా. సో ఇప్పుడు మంచిగా పచ్చదనం మంచిగా అనిపిస్తుంది, లాగ్ కూడా మంచిగా వస్తుందని వచ్చినాం. అయితే లాస్ట్ టైం అక్కడికి పోయినాం, మళ్ళీ ఒకసారి పోదాం తీ అన్న టైంకి ఇట్లా పోయేసరికి అది కొంచెం వడ్లు అనేవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. పోయి పడితే ఎందుకు, రిస్క్ ఎందుకని రిస్క్ తీసుకోవద్దు మనం. నేను ఎవడు తీసుకున్నా నేనైతే తీసుకున్నాను. పడితే మళ్ళీ బురద అవుతుంది, ఫోన్ ఖరాబ్ అవుతుంది. నేను అది ప్రాబ్లం. మనం పడ్డా ఏం కదా, కానీ ఫోన్కి అవ్వద్దు, అట్లా ఉంటుంది అన్నట్టు. వస్తువులు అంటే అంత ప్రాణంగా పెట్టి అంత పైసలు పెట్టి కొనుక్కున్నాక ఫోన్లు ఖరాబ్ అయితే ఎట్లా ఉంటాయి. ఎవరికి iPhone 16 Pro Max అది ప్రాబ్లం, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే మనకు బ్లాగ్స్ మెయిన్, ఎందుకంటే అది అంటే ఫోన్ గురించి అంటే మెయిన్ నా బ్లాగింగ్ కోసం మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అంతకుముందు ఒకసారి మొబైల్ ఖరాబ్ అయితే బ్లాగ్ చేయకపోతేనే ఎటో అయిపోయింది. సో అది మెయిన్ రీజన్, ఇంకేం లేదు. సొల్లు ఎక్కువైందిగా, సోది ఎక్కువైంది, అందుకే కంటెంట్ చేద్దామని ఇది ఇక్కడికి వచ్చినాం. సో ఏం చేద్దాం అనేది చూద్దాం. అది మనవాడు ఏం చెప్తుండో గట్టి పోదాం పని చెప్తుండు ఆ రూట్లో. అది ఏం లేదు, మళ్ళీ ఈయనే తిరుగుడు, మాది ఇక్కడికి లేదు. అదే రూటు, ఇక్కడనే తిరుగుతాం, ఇక్కడనే వస్తాం మనం. ఇదే రూట్లో ఇదంతా తిరుక్కుంటా అటు పోవాలి అంతే. మెయిన్ రోడ్ నుంచి కాకుండా మాది స్టైల్ ఉంటుంది, అంటే మేము వచ్చిన రూట్ నుంచి కాకుండా వేరే రూట్ నుంచి పోతాం. అదే ఒక రేట్ అన్నట్టు. మేము ఒక రూట్లో వస్తాం, మళ్ళీ వచ్చే ఎగ్జిట్ అనేది ఇంకో రూట్లోకి వెళ్ళి ఎగ్జిట్ అవుతాం, అది అన్నట్టు. అది మళ్ళీ శ్రవంతోనే అవుతుంది, ఇవ్వంతోనే కాదు. వేరే ఎవరైనా అదే రూట్లో తీసుకొస్తాడు కదా. శ్రావణ బాబు ఎట్లుంటుంది అంటే ఈ రూట్లో తీసుకొస్తాడు, ఏదో రూట్లో. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, ఆ ఎగ్జిట్ అయ్యే రూట్ ఆయన కూడా తెలియదు ఒక్కొక్కసారి, అది స్పెషల్.